హాయ్ అండి. ఒకసారి ఇలా మిరపకాయ బజ్జీ ట్రై చేయండి. ఆలు స్టఫింగ్ పెట్టి చాలా సూపర్‌గా ఉంటది. నార్మల్ బజ్జీ ఇలా ఆలుతో స్టఫింగ్ చేసి బజ్జీ చేయండి. చాలా సూపర్‌గా ఉంటది టేస్ట్ గూడా. ఈవినింగ్ టైము మంచి స్నాక్స్ రెసిపీ అనమాట. మిరపకాయ బజ్జీ అందరికీ ఇష్టమే కదా! మిరపకాయ బజ్జీ ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. ముందుగా అయితే ఒక 4 బంగాళదుంపలను ఉడకపెట్టి పొట్టు తీసేసుకోవాలి. ఒక బౌల్‌లో వేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. కొంచెం గడ్డలేమీ లేకుండా. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మసాలా అంతా కలిసేటట్టు బంగాళాదుంపకి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిర్చి మిరపకాయలని ఒకసారి బాగా వాటర్లో కడిగేసి సన్నగా పొడవుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఒక్కొక్క దానికి లోపల ఉన్న గింజల్ని తీసేసేవాళ్ళు, లేదా ఎక్కువ స్పైసీగా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం గింజలన్నీ తీసేస్తే మిరపకాయతో పాటు తినొచ్చు, లేదా కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది. ఇలా గింజలని తీసేసి మనం ఆల్రెడీ ఆలు మిక్చర్ని కలిపి పెట్టుకున్నాం కదా మసాలాని, అందులో ఇది ఫుల్గా పెట్టేసుకోవాలి. గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసేసుకొని అన్నిటికీ కూడా అదే విధంగా మసాలా మొత్తం పట్టించేసేసుకోవాలి మిరపకాయలకి. ఈ విధంగా ఒక్కసారి ఇలా స్టఫింగ్ చేసి మిరపకాయ బజ్జీ చేయండి. చాలా సూపర్‌గా ఉంటుంది. అసలుకి అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు బజ్జీకి పైన కోటింగ్‌కి 2 కప్పుల శనగపిండి, కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం పసుపు మంచి కలర్ కోసం తగినంత సాల్టు, కొద్దిగా వాముని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి వేసుకొని, కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. కొంచెం పలచగా అయిపోతే పిండి మిరపకాయ పైన కోటింగ్ అనేది పలచగా అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొంచెం థిక్‌గా ఉంటేనే బజ్జీ బాగుంటుంది. పైన కోటింగు మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ తక్కువ పీల్చడం అనేది ఉంటుంది. ఈ విధంగా థిక్‌గా కలుపుకుంటే మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే ఈ విధంగా మిర్చి బజ్జీని. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవడమే. మీకు పైన కావాలంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా వేరుశెనగ గుళ్ళు వేసుకొని తినచ్చు, లేదా ఇలాగే మనం స్టఫింగ్ పెట్టాం కాబట్టి ఏమీ అవసరం ఉండదు. మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా సూపర్గా కుదురుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.